Welcome to Bahujana Varadhi News. Please watch. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బాలాయపల్లిలో శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వెంగోటి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు కోడూరు కల్పలత, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు కాటూరు రామ తులసి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రిలే నిరాహార దీక్ష శిబిరంలో కూర్చున్న నాయకులు, కార్యకర్తలకు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిఎస్సి నియామకాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ వాన పార్వతి, గుండుబోయిన గోపాల్ యాదవ్, గుర్రం రామ్మూర్తి, పందిటి మస్తానయ్య, పెట్నూరు మల్లికార్జున, చెన్నూరు మస్తాన్, ఆమాస సురేష్ రెడ్డి, సర్వేపల్లి సురేష్, వజ్రం, యోగి తదితరులు పాల్గొన్నారు. కోలమాల్లో వేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా భారతీయ మండల అధ్యక్షులు కార్యక్రమ ఆధ్వర్యంలో మరి రామన్న ఆదేశాల మేరకు ఇవాళ బాలాయపల్లిలో దీక్షా శిబిరం ప్రారంభం. మరి నియోజకవర్గ యువత మరియు విద్యార్థులకు ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు స్టార్ట్ చేసేందుకు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అరకో కొరక ఇచ్చేసి చేయిందులు పడుతున్నారు కాబట్టి ఏ ఒక్కరికి కూడా న్యాయం జరిగిన దాఖలాలు లేవు. అదేవిధంగా డిఎస్ నిర్వహించారు, మెగా డిఎస్ అన్నాడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నాడు. ఏం ఉపయోగము? కనీసం ఒక్క ప్రాణ్యం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? ఏ ఒక్క ప్రాణ్యం సరే ఇది నేను చేశాను, ఇది కొత్త పథకం నేను పెట్టాను, ఈ సంక్షేమం నేను పెట్టాను అనేసి చెప్పుకునే దమ్ము ధైర్యము మన సీఎం గారికి ఉందా? లేనే లేదు. రాజశేఖర గారు కావచ్చు, అంతకుముందు జగన్ గారు కావచ్చు, వీళ్ళు పెట్టే సంక్షేమ పథకాన్ని పేర్లు మార్చుకుంటూ ఇది నేను పెట్టాను, ఇది నేను పెట్టాను, ఇది నేను పెట్టాను చెప్పడం తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా, ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా కొత్తగా పెట్టిన దాఖలాలు లేవు. అదేవిధంగా మొన్న తల్లి కొందాం అన్నాడు, జగన్ వచ్చేసి అమ్మోడు పెట్టాడు, ఆయన పేరు మార్చి తల్లి కొందం పెట్టాడు. చూస్తుంటే ఒక్కొక్క అకౌంట్లో 15,000 పడతా అన్నాడు, 15,000 పోయింది. 19 అన్నాడు, 2,000 ఎక్కడ పోయింది? అది పోయింది. 19 అన్నాడు,
14,000 కనీసం నేను చూస్తా ఉన్నాను అకౌంట్. ఎందుకంటే బ్యాంకు వెళ్ళేసి మొదలు కూడా కొంతమంది వస్తారు, అన్నా ఏలు పెట్టి చూడు నాకు ఎంత డబ్బులు అనేసి. ఒక్కొక్కరు 5,000 సెల్లరా, 8,000 సెల్లరా, 10,000 సెల్లబడి ఎందుకు పడలేదు 14,000 రూపాయలు మీకు డబ్బులు ఎక్కదని. ఇది మన అన్న ప్రభుత్వం. ఇదే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఏమంటూ వదిలి దాఖలా లేవు. డిఎస్సీలో మాత్రం మెగా డిసి అన్నాడు. మెగా డిసి అనేది కనీసం 100%లో 50,000 కానీ 50,000 పైన కానీ వదిలినాలా. గత ప్రభుత్వంలో మన జగన్ గవర్నమెంట్లో 6,000 మందికి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ 6,000 ఇప్పుడు 9,000 మొత్తం కలిసి 16,000 మందికి డిఎస్సీ మెగా వదిలితే దాన్ని మెగా డిసి అన్నాడు. ఏమైనా చెప్పుకోవడానికి ఉంటుందా? మెగా డిసి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మెగా డిసి అంటే కనీసం 50% అబౌవ్ 50,000 పైన వదిలేనంటే మెగా డిసి. గొప్పని చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడాలంటే ఎవరిని వ్యక్తిగతంగా మనం ఉద్దేశించి మాట్లాడడానికి మనందరం ఇక్కడికి రాలేదు. ఎవరైతే నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సపోర్ట్ గా ఉండడానికి మనం ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం మాత్రమే మనం ఈరోజు సపోర్టింగ్ గా ఉండడానికి ఇక్కడికి విచ్చేసాము. ముఖ్యంగా చెప్పాలంటే పాపం ఎన్నో రాత్రులు మేలుకొని ఈ డిఎస్సి ఎగ్జామ్ కోసం ఎక్కడెక్కడి నుంచో కోచింగ్ సెంటర్లకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళని ఎంతో ఇదిగా చదివించే, రేపు మా పాప మా బాబు ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే మా కుటుంబం బాగుంటుంది అని చెప్పి రెక్కలు ముక్కలు కష్టపడి వాళ్ళ పేరెంట్స్ కష్టపడి చదివించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పిల్లలు కూడా ఎంతో కష్టపడి చదివి పాపం రేపు ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని మనం తెచ్చుకున్నామంటే మన ఫ్యామిలీ రూపురేఖలే మారుతాయన్న ఆశతో ఎంతో చదివిన పేద విద్యార్థుల కళలు నీరు కారుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికలకు ముందర 2019లో 2024లో ఆయన ఏమని చెప్పారు? మెగా డిఎస్ఏ 20 లక్షల మందికి రాబోయే 4 సంవత్సరాల్లో నేను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి, కానీ 20 లక్షల మంది లెక్క పెట్టుకుంటే ఒక సంవత్సరానికి 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మరి కల్పించారా అన్నది మనందరికీ తెలిసిన విషయము. ఎక్కడ కల్పించారు, ఎప్పుడు కల్పించారు, ఎవరికి కల్పించారు అని ఈ రోజు మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మెగా డిఎస్ఏ పేరులో ఎంత మోసం, స్కామ్ జరిగింది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగ వృత్తి అన్నారు. మరి నిరుద్యోగ వృత్తిలో ఎంత మందికి నెలకు 3,000 రూపాయలు అందిస్తున్నారు అన్నది ఈ రోజు మనం అడుగుతూ ఉన్నాం. ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఈ యువత స్టూడెంట్ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ కూటమి ప్రభుత్వంలో మన అందరికీ తెలిసిన విషయమే. ఈ నిరసన కార్యక్రమంలో మనం ఈ యువతకు, నిరుద్యోగులకు అండగా నిలబడి వాళ్ళ హక్కులను వాళ్ళు పొందే అంత వరకు వాళ్ళ పోరాటం ఆగదు. వాళ్ళకి అండగా మనం నిలబడతాము. వాళ్ళ హక్కులు వాళ్ళు పొందే అంతవరకు ఎంతో వాళ్ళని ఎంకరేజ్ చేసి మనము ముందుకు తీసుకెళ్లే అంతవరకు కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులందరూ కానీ, మన వెంకటగిరి నియోజకవర్గ అధ్యక్షులు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకి సపోర్టివ్ గా ఉండి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మనం పోరాడుతూనే ఉంటాము.